హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మార్నింగ్ టిఫిన్కి పెసరట్లు వేసుకోబోతున్నాం. చూడండి, ఇవి నిన్న మార్నింగ్ నేను 10 గంటలకి నానబెట్టాను. ఈరోజు మార్నింగ్ వేస్తున్నాను, ఎందుకంటే ఇవి అంత బేగా ఇవ్వవు అనమాట. సో చూడండి, కొంచెమే, అదే మనం గ్రైండర్లో వేసుకుంటే కొంచెం ఎక్కువ రుబ్బు అవుతుంది. మన ఇంట్లో గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీలోనే. చూడండి, పెసలు అందులో, అదే నానబెట్టుకుని పెసలు అందులోనే నేను కొంచెం అల్లం ముక్క, 3 ఎండుమిర్చి, సాల్ట్ ఇందులోనే వేసుకుని ఇప్పుడు మిక్సీ చేసి చూపిస్తా. చూడండి, మిక్సీలో వేసుకున్న తర్వాత రుబ్బు ఇదే కానీ మనం గ్రైండర్లో వేసుకుంటే ఇంకా గిన్నె నిండుగా వస్తుంది. మరి మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి కొంచెమే వచ్చింది, పర్వాలేదు, మనకు సరిపోద్దులేండి, మేము ఇద్దరమే కదా మా ఇంట్లో. ఇదనమాట. ఓకే, దీనికి చట్నీ వచ్చేసి పల్లి చట్నీ చేస్తున్నాను. ఇది కొంచెం వేపుకొని మిక్సీలో వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అండ్ గార్నిష్ కి ఉల్లిపాయ కూడా, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే గాబరగా తినే టైంలోని పచ్చిమిర్చి నోట్లోకి వెళ్ళిపోద్దేమని భయం నాకు. ఆల్రెడీ ఎండుమిర్చి అందులో వేస్తాను కాబట్టి ఇంకా నేను వేసుకోను, ఓన్లీ ఆనియన్ వేసుకుంటాను. దీని కాంబినేషన్ ఉప్మా కూడా చేసుకుంటారు కొంతమంది, కానీ మాకు అంతగా ఏం నచ్చదు. ఓన్లీ పెసరట్టు అంటే పెసరట్టే, ఇంకా కాంబినేషన్లు అవి మాకేం నచ్చవు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇదిగోండి చాలా మంది కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకుంటారు. అంత అవసరం లేదు. తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. మా హస్బెండ్కి ఏది వేసినా తీసి పక్కన పడేస్తారో, నాకు ఇంకా అంతగా ఇష్టం ఉండదు. ఎంతవరకు వేయాలో అంతవరకే వేస్తాను. అందుకని చెప్పేసి నేను మిక్సీ వేసుకున్నప్పుడే అల్లం అన్ని అందులోనే వేస్తాను. అల్లం కొంతమందికి ఇష్టం ఉంటుంది, పెసరట్లో కొంతమందికి ఇష్టం ఉండదు. దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ అంటారు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేయాలి. అంటే మీకు తెలిసిందే కదా, ఇంత ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లకు అవన్నీ చెయ్యాలి అంటే మరి టైం సరిపోదు. ఎందుకంటే మా హస్బెండ్ కి ఆఫీస్ తెల్లవారు 8:30కే, తిను 6:30కే వెళ్ళిపోతారనమాట. సో ఆ టైంలో నాకు ప్రిపేర్ చేయాలి అంటే అవ్వదు కదా. చాలా మంది నెయ్యితో కూడా కాల్చుకుంటారు ఫ్రెండ్స్. అయితే మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, మనం పెసలు నానబెట్టుకున్నప్పుడే కొంచెం ఇప్పుడు బియ్యం కూడా వేసుకోవచ్చు. అంటే అట్టు కొంచెం స్మూత్ గా రావడానికి, అంతే, ఇంకేం కాదు. అంటే కొంచెమే, మరి ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మన కోట బియ్యం ఉంటాయి కదా, చూడండి, మనం ఇందాక పెసరట్లు వేసుకున్నాం కదా, దానికి కాంబినేషన్ వచ్చేసి పలుపుల చట్నీ చేస్తున్నాను. చట్నీ తాలింపు వేసుకుంటున్నాం. పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు. మనం పలుపులు వేసుకునేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను మిక్సీలోనే. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ గా మన చట్నీ, పలుకుల చట్నీ రెడీ అయిపోయింది పెసరట్టుకి కాంబినేషన్ గా. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ పెసరట్టు? కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.